ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ బూత్లో 165వ బూత్లో పోలింగ్ కేంద్రం వద్ద మందకొడిగా సాగుతూ ఉంది. ప్రజలు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పీఓ అధికారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ ప్రక్రియ అనేది మందకొడిగా సాగుతూ ఉంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇక్కడ మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఏంటి? 8కి వచ్చామండి, 7:45కి వచ్చామండి. ఇక్కడికి టైం 9:30, 9:45 అవుతుందండి. లేడీస్ సపరేట్ లైన్ లేదు. లేడీస్ కోసం సపరేట్ అడిగితే మీరు అందరూ కలిసే రండి అంటున్నారు. ఎక్కడ వస్తాం? లేడీస్కి సపరేట్ లైన్ ఉంది కదా, ఎందుకు పెట్టారు అట్లాంటప్పుడు ఈ పేపర్స్లో? లేడీస్ సపరేట్ రైన్ అనేసి ఈవీఎం పనిచేయలేదంటారు, ఏజెంట్లు కౌంట్ చేసుకోలేదని. ఎవరు ప్రాబ్లం మాకు అనవసరం. 1.5 అవర్గా ఇక్కడ నుంచున్నాం, 2 అవర్స్గా. పేషెంట్స్ ఉన్నారండి, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. తినకుండా వచ్చాం. ఎవరికి ఇబ్బంది? మాకే ఇబ్బంది, మీకేం కాదు కదా. ఎండ ఎట్ట కాస్తా ఉంది. ఇట్లాంటప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? పీఓ గారు ఏం చెప్తున్నారండి? ఏజెంట్లు ప్రాబ్లము, ఏజెంట్లు కౌంట్ చేసుకోలేదంటున్నారు. ఏజెంట్లు అడిగితే ఈవీఎం ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. ఎవరి ప్రాబ్లం మాకు అనవసరం. మాకు అవతల పక్క లైన్ వెళ్తున్నప్పుడు ఈ లైన్ వెళ్ళడానికి కారణం ఏమి? వెళ్ళకపోవడానికి ఈవీఎం ప్రాబ్లం లేకపోతే ఇస్తున్నారు కదా. ఈవీఎంస్కి సపరేట్ ఈవీఎంస్ ఉన్నాయి కదా, పెట్టండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నిలబడుతున్నారు? ఏంటి ఇక్కడ ఏం ప్రాబ్లం ఏముంది? 7:30కి వచ్చానండి. హైదరాబాద్. దేనికి వచ్చారు? ఓటు వేయడానికి వచ్చాను. ఇక ఈవీ మిషన్ పనిచేయలేదు అంటున్నారు. ఇక్కడ రెండోది వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. లేడీస్కి ఫస్ట్ నుంచే స్టార్టింగే సపరేట్ చేసి ఉండాలి, బట్ సపరేట్ చేయకుండా అందరినీ క్లబ్ చేసి పంపించారు. ముందుకు వచ్చాక ఇప్పుడు లోపల ప్రాబ్లం. చెప్పండి అమ్మా, మాకేం ప్రాబ్లం లేదు. ముందరకు వచ్చినాక వెనక్కి ఉండి అంటే ఎటు పోవాలా ఉండేవాళ్ళే చెప్పేది. ఇప్పుడు లేడీస్ సపరేట్ క్యూ అనేసి వాళ్ళని వెనక్కి పోమంటే ఇప్పుడు వెళ్ళలేరు కదా. ఇవాళ పరిస్థితి ఇలా నెలకొంటా ఉంది. ఇక్కడ ఏంటండి, మీరు ఇప్పుడు సీనియర్ సిటిజన్గా ఉన్నారు, మీకు ఎలాంటి సదుపాయాలు ఉంది ఏంటి? ఎందుకు అందరూ సఫర్ అవుతున్నారు? ఒక్కసారిగా ఇంతమంది సఫర్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ప్రాపర్లీ ఆర్గనైజ్ చేయలేదండి. యాక్చువల్గా యాజ్ పర్ ప్రొవిజన్ అయితే సీనియర్ సిటిజన్స్కి లేడీస్కి సపరేట్ క్యూ పెట్టాలి, కానీ ఇక్కడ అది చేయకుండా అందరిని ఒకే క్యూలో పెట్టారు. నేను 7:45 క్యూలో వచ్చానండి. 2 అవర్స్ అవుతుంది. దాదాపు 175 ఓట్లు అయిందట. అడిగితే ఎందుకంటే ఏజెంట్స్ కౌంట్ చేయలేదని చెప్తున్నారు. దట్ ఇస్ నాట్ అవర్ ప్రాబ్లం. రెండోది పోలీస్ ఆయన కూడా ఒకడే ఉన్నాడు. ఫోర్స్ని పిలిపించి జనాల్ని 2 క్యూ లైన్లో పెట్టించండి అంటే అది పెట్టించట్లేదు. లేడీ కానిస్టేబుల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనాలందరూ సీనియర్ సిటిజన్స్కి వెన్ దేర్ ఇస్ ఎ రైట్, ఓ లేడీస్ సీనియర్ సిటిజన్స్కి సపరేట్గా క్యూ మెయింటైన్ చేయాలి. ఇక్కడ కొండ మీద దేవస్థానంలో తోసినట్టుగా తోసేస్తున్నారు జనాలు. చూడండి, లోపల ఒక్కొక్కడే ఉండాలి బూత్లో. ఒక్కొక్కడు బూత్లో ఉండాల్సిన వాళ్ళు 20 మంది బూత్లో ఉన్నారు. ఏజెంట్లు కౌంట్ చేసుకోకపోతే ఎవడు తప్పండి? మాకెందుకో డౌట్ ఉంది. అక్కడ పోలింగ్ జరగకుండా చేయాలని, మెజారిటీ పోలింగ్ వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి ఒక కుట్ర ఏమన్నా ఆలోచన విధానం జరుగుతున్నదో అర్థం కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సఫిషియెంట్ పోలీసుని పెట్టి రెగ్యులరైజ్ చేస్తే అవుతుంది. 167 బూత్ ఉంది పక్కన, దాంట్లో సాఫీగా నడుస్తుందండి. ఇక్కడ కావాలని నాకున్న డౌట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రాపర్గా కౌంట్ చేసుకోకుండా ఫాస్ట్గా పోలింగ్ జరగనీయకుండా చేస్తున్నారండి. అది ఓకే. ఇవాళ పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా పీఓ సకాలంలో స్పందించి, పోలీసులు సైతం సకాలంలో స్పందించి లైన్ క్లియర్ చేసి ఇంటియానికి పోలింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.